హాయ్ ఎవ్రీవన్, నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్యతరగతి ప్రయాణం. ఈ రోజు మన రెసిపీలో ఉగాది స్పెషల్ పోలెలు. అదేనండి, భక్షాలు, బొబ్బట్లు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా పిలుస్తారు కదా. మరి పోలెలను మనము ఎంతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. పోలలు తయారు చేసుకోవడానికి ముందుగా మనం శనగపప్పుని ఉడకపెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక గ్లాస్ శనగపప్పుని 2 సార్లు శుభ్రంగా కడిగి కొద్దిగా వాటర్ వేసుకొని 3 విజిల్లు పెట్టుకొని ఉడికించుకుంటాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు పప్పును ఉడికించుకునేటప్పుడు కాస్త పసుపు కూడా వేసుకోవచ్చు. పసుపు వేసుకోవడం వల్ల మనకు బొబ్బట్లు మంచి కలర్లో వస్తాయి. 3 విజిల్ల తర్వాత ఇప్పుడు మనకు శనగపప్పు ఉడికింది. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు శనగపప్పు ఉడకనట్టయితే ఇంకా 2 విజిల్లు పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ నాకు శనగపప్పు పర్ఫెక్ట్గా ఉడికింది కాబట్టి ఇప్పుడు నేను శనగపప్పుని ఒక జాలి పాత్రలో తీసుకుంటున్నాను. జాలి పాత్రలో తీసుకోవడం వల్ల మనకు శనగపప్పులో ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే అది పోతుంది. శనగపప్పు మనకు కాస్త చల్లారే వరకు ఇప్పుడు మనం బెల్లంని తురుముకోవాలి. ఇక్కడ నేను గ్రేటర్ సహాయంతో బెల్లంని తురుముకున్నాను. ఫ్రెండ్స్, మీరు బెల్లంని కావాలంటే చిన్న చిన్న ముక్కలుగాను కూడా కోసుకోవచ్చు. కానీ మనం గ్రేటర్తో గ్రేట్ చేసుకోవడం వల్ల మనకు మిక్సీలో వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు మనకు శనగపప్పు చల్లారింది కాబట్టి మనం ఒక మిక్సీ జార్లో శనగపప్పుని వేసుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని శనగపప్పుని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకు శనగపప్పు చాలా మెత్తగా గ్రైండ్ అయిపోవాలి. శనగపప్పు గ్రైండ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కాస్త వేడెక్కాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పుని అలాగే మనం తురుము పెట్టుకున్న బెల్లంని కూడా వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. శనగపప్పు బెల్లంని మనం మొత్తం అంతా బాగా కలిసిపోయే వరకు కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోవాలి. ఇలాచి పౌడర్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు పోలల్లోకి పూర్ణం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని చల్లార పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పోలల కోసం పిండిని కలుపుకుందాం. ఒక బౌల్లో 1 కప్పు మైదా పిండి, మీ రుచికి సరిపడిన ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలుపుకున్నాక ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మనం పిండిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కాస్త మెత్తగానే కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మనం పిండిని ఎంత మెత్తగా కలుపుకుంటే మనకు పోలేలంతా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది. చివరిగా మనం ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, పిండి ఎంత మెత్తగా సాఫ్ట్గా కలుపుకున్నానో. ఇప్పుడు మనం పిండికి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. పిండి నానేలోపు మనం తయారు చేసుకున్న పూర్ణంలో నుంచి కొద్దిగా పూర్ణం తీసుకొని చిన్న చిన్న రౌండ్స్గా చేసుకొని పెట్టుకోవాలి. ఇక నేను చూపించిన విధంగా మనకు నచ్చిన సైజులో చేసుకొని మొత్తం అంతా రౌండ్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు 10 నిమిషాలు పిండి నానింది కాబట్టి మనం పిండిని మళ్ళొకసారి కలుపుకోవాలి. పిండిని మనం మొత్తం అంతా ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు మనం పిండిలో నుంచి కొద్దిగా పిండి ముద్దను తీసుకొని రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు మనం చపాతీ చేసుకున్న పీటపై మనం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రౌండ్ చేసుకున్న పిండి ముద్దను తీసుకొని పీటపై పెట్టుకొని చిన్న పూరిలా చేసుకోవాలి.
ఫ్రెండ్స్ ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా పూరీలాగా చేసుకోవాలి. ఇలా మనం పిండిని రుద్దుకునేటప్పుడు మనము పొడిపిండి వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం దీన్ని ఆయిల్ పెట్టి చేస్తున్నాం కాబట్టి పొడిపిండి అవసరం లేదు ఫ్రెండ్స్. చిన్న పూరీలా తయారు చేసుకున్న పిండి మధ్యలో మనం చేసుకున్న పూర్ణంని పెట్టుకొని మొత్తం అంతా క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఎడ్జెస్ మొత్తం క్లోజ్ చేసుకున్నాక ఇప్పుడు మనం మొత్తం అంతా రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పిండిని చపాతీ పీటపై పెట్టి మెల్లిగా చపాతీలా చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ మీకు పీటపై చేయడం ఇబ్బందిగా ఉంటే నేను పూరీ ప్రెస్ పైన కూడా చేసి చూపిస్తాను చూడండి. పూరీ ప్రెస్ పైన చేసుకోవడం చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇలా పూరీ ప్రెస్ తీసుకొని దానిపై ఒక కవర్ని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ కవర్ పై 2 చుక్కల ఆయిల్ వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా రౌండ్ గా చేసుకొని మధ్యలో మనం పూర్ణంని పెట్టుకొని ఎడ్జెస్ క్లోజ్ చేసుకోవాలి. ఎడ్జెస్ ని మనం మొత్తం అంతా క్లోజ్ చేసుకున్నాక పిండి ముద్దని మనము రౌండ్ గా చేసేసుకోవాలి. ఇప్పుడు మనం రౌండ్ చేసుకున్న పిండిని పూరీ ప్రెస్ మధ్యలో పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని మెల్లిగా ప్రెస్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా మనం పూరీ ఎలా అయితే ప్రెస్ చేసుకుంటామో అలా మెల్లిగా ప్రెస్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ కొత్తగా చేసేవాళ్ళు ఇలా పూరీ ప్రెస్ పై చేసుకుంటే వాళ్ళు ఏమాత్రం కష్టపడకుండా పోలేలు పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్ పోలేలు మనకు ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో. ఇలా నేను చూపించిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు పోలేలు చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి. పోలేలు మనకు రెడీ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మనం తయారు చేసుకున్న పోలేలను వేసుకోవాలి. ఫ్రెండ్స్ మనము పోలేలను చపాతీ ఎలా అయితే కాల్చుకుంటామో పోలేలను కూడా అలాగే కాల్చుకోవాలి. ఇప్పుడు మనం పోలేలపై కొద్దిగా నెయ్యి వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెయ్యిని మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం టర్న్ చేసుకొని కూడా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ పోలాలు మనము ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ కన్నా మనము నెయ్యి వాడుకొని కాల్చుకుంటే మనకు తినడానికి రుచి చాలా బాగుంటుంది. ఇలా మనము 2 పక్కల ఫ్రై చేసుకొని మంచి కలర్ వచ్చాక తీసుకుంటే మనకు పోలేలు రెడీ అయిపోతాయి. ఫ్రెండ్స్ మీకోసం పూరీ ప్రెస్ పైన చేసిన పోలేను కూడా ఫ్రై చేసి చూపిస్తాను చూడండి. పోలేను మనము ఫ్రై చేసుకునేటప్పుడు 2 పక్కల కాస్త నెయ్యి యాడ్ చేసుకొని 2 పక్కల టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకు పోలేలు రెడీ అయిపోతాయి. ఈ పోలేలు చేయడం చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇలా నేను చూపించిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు పోలేలు పర్ఫెక్ట్ గా వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఈ రుచికరమైన పోలేలను మీరు కూడా ఉగాది పండుగ రోజు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.